జగన్ ప్రెస్ మీట్ చూసిన వాళ్ళకి షాయాజీ షిండే చెప్పిన ఈ డైలాగ్ గుర్తుకు రావడం ఖాయం. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా. బెంగళూరు నుండి వచ్చామా, సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ చదివామా, చంద్రబాబుని తిట్టామా, మళ్ళీ బెంగళూరు ఫ్లైట్ ఎక్కేశామా అన్నట్లే జగన్ రాజకీయం చేస్తున్నారు. పరకామణి దొంగతనం కేసుని చాలా చిన్న కేసని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. $9 అంటే 72,000 రూపాయలని కొత్త లెక్కలు చెప్పాడు. 72,000 రూపాయలు దొంగతనం చేసిన వాడు 14 కోట్ల రూపాయల ఆస్తులు టీటీడీకి ఎందుకు రాసిచ్చాడు అనేది మాత్రం జగన్ వివరణ ఇవ్వలేదు. పరకామణి కల్తీ నెయ్యి, వ్యవసాయం, మెడికల్ కాలేజ్లు ఇలా ఒకదానికొకటి సంబంధం లేని అనేక అంశాలు అన్నీ కలిపేసి మాట్లాడిన జగన్ 3 రాజధానుల గురించి అడగగానే టాపిక్ డైవర్ట్ అవుతుంది అంటూ జారుకున్నాడు. ఈ రోజు టాపిక్ డైవర్షన్ వదిలే, ఇప్పటికే రెండు అయిపోయింది. ఈ రోజు వదిలేద్దాం. పరకామణి దొంగతనం, కల్తీ నెయ్యి వల్ల గాయపడ్డ భక్తుల మనోభావాల గురించి జగన్ కి పట్టింపు లేదు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సలహాలిచ్చేది లేదు. తాము పేటీఎం బ్యాచ్ తో చేయించే ప్రచారాలు నమ్మి ఓటు వేసే గొర్రెల్లాగా జనాన్ని భావించే జగన్ నుండి ఇంతకు మించి ఆశించడం మన అత్యాశేనేమో.